నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం యూత్ క్లబ్ లో హైదరాబాద్ లివ్ లైఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రాష్ట్ర వ్యాప్తంగా 2.0 కార్డ్ ప్రైమ్ నూతన విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పెన్ డౌన్ స్ట్రైక్. ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటిన భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అభినందించిన పాలకవర్గం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భీమవరంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష. భీమవరం యూత్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల శుక్రవారం లివ్ లైఫ్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ లివ్ లైఫ్ హాస్పిటల్స్ చీఫ్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దక్కిపాటి భీమవరం విచ్చేసి క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు పేరిచాల సుభాష్ రాజు మాట్లాడుతూ డాక్టర్ నందకిషోర్ వద్ద యూత్ క్లబ్ కి చెందిన 20 మంది అధిక బరువును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకున్నామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ యూత్ కల్చరల్ అసోసియేషన్ పాలకవర్గం అందిస్తున్న ప్రోత్సాహంతో 3వసారి భీమవరంలో క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ నందకిషోర్ తో పాటు భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ నుండి డాక్టర్ విక్రాంత్ చుండూరిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు, ఉపాధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు, కార్యదర్శి మంతెన సూర్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీ వేగేశ్న రామకృష్ణ, కోశాధికారి కేఎస్ఎన్ రాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిఎన్ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ కల్చరల్ అసోసియేషన్లో మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ఈ క్యాంపులో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ టెస్టులు ఇవన్నీ ఫ్రీగా చేసేలాగా ఆయన 3వసారి ఇక్కడికి వస్తూ ఉంటే నిజంగా ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్ నందకిషోర్. నేను ఇక్కడ లివ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన యూత్ క్లబ్లో ఇవాళ ఒక ఉచిత క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా చైర్మన్ గారి ఆశీర్వాదంతో, మా సుభాష్ గారు అందరి సహకారంతో ఇటువంటి క్యాంప్ ఇది 3వసారి కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ భీమవరంలో. ఈ క్యాంపులో మనకి ఈ గాల్ బ్లాడర్ కానీ, హర్నియాస్ కానీ, రీఫ్లక్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, అధిక బరువుతో బాధపడుతున్న వారు కానీ, లివర్తో సమస్యలు ఉన్నవారు కానీ ఎవరైనా కూడా అందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేస్తూ అటువంటి గైడెన్స్ కానీ, కన్సల్టేషన్ కానీ అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మాకు ఇంతగా తోడ్పడిన చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ, మా యూత్ కల్చర్ అసోసియేషన్లో డాక్టర్ నందకిషోర్ గారు మిత్ర హాస్పిటల్లో విక్రాంత్ గారు మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. మాకు ఈ క్లబ్లో మేము దగ్గర సుమారు ఒక 20 మంది డాక్టర్ గారి దగ్గర హెవీ వెయిట్ తోటి సర్జరీ చేయించుకుని ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ 3rd టైం ఆయన చేస్తున్నారు. ఈయన సర్వీస్కి ఎప్పుడు కూడా అర్ధరాత్రిగా మేము ఎవరన్నా ఏ సమస్య వచ్చి ఫోన్ చేసినా అర్ధరాత్రిగా స్పందించి డాక్టర్ గారిని ఈయన ఒకరినే చూడటం మేము చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాకు అన్ని గైడ్లైన్స్ కానీ, మా క్లబ్ సభ్యులు కానీ, స్థానికులు కానీ ఇదివరకు నుంచి కూడా ఇది 3rd టైం చేయటం, ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం, అలాగే విక్రాంత్ గారు కూడా మాకు మంచి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నారు. ఈ పలానా సొసైటీ నుంచి క్లబ్ నుంచి వస్తున్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాకు చూడటం డాక్టర్ గారేంటి, విక్రాంత్ గారేంటి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా 2.0 కార్డ్ ప్రైమ్ నూతన విధానాల వల్ల ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వచ్చే కక్షిదారులు దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేయాలంటే కక్షిదారులు ఓటీపీలు ఇవ్వవలసి ఉందని, తద్వారా ఆధార్ కార్డులు లింక్ కాకపోవడం వలన ఓటీపీలు రాక కక్షిదారులు దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని దస్తావేజుల లేఖర్ల సంఘం గౌరవాధ్యక్షులు పామర్తి వెంకటరామయ్య, వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, దేవు మల్లికార్జునరావు, ప్రెసిడెంట్ నాగిరి విజయసారథి, ఉమ్మడి జిల్లా సెక్రటరీ, భీమవరం వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కార్డ్ ప్రైమ్ 2.0లో టెక్నికల్ ఇబ్బందులను సవరించమని ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసే విధంగా ఈ నెల 19, 20 తేదీలలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నామని, ప్రజలు, కక్షిదారులు సహకరించాలని, అధికారులు, ప్రభుత్వం తమ విన్నపాలు స్వీకరించి కార్డ్ ప్రైమ్ 2.0లో టెక్నికల్ సమస్యలు మార్పులు చేయాలని కోరారు. అదేవిధంగా ఎనీవేర్ దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కక్షిదారులు అనుకూలమైన సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, అయితే స్థానిక ప్రాపర్టీ ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి అప్రూవల్ గంటలో వచ్చేదని, ఇప్పుడు దానిని 72 గంటల వ్యవధి పెట్టడం వలన దూర ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గతంలో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు రాలేని మహిళలు గాని, రోగులు గాని అటెండెన్స్ అనే పద్ధతిలో సబ్ రిజిస్టర్ సిబ్బంది ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసేవారని, ఇప్పుడు ఆ పద్ధతి లేదని, భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఒకే ఎల్పీ నెంబర్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే అందరికీ ఒకే రోజు ఒకే ఎల్పీ నెంబర్లో రిజిస్ట్రేషన్ జరగడం లేదని అన్నారు. ఈ సందర్భంగా భీమవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేకా బ్రహ్మయ్య, మేకా నాగరాజు, సెక్రటరీ కవరు పృథ్వీ, ట్రెజరర్ గుండు హరిబాబు, గండ్రెడ్డి మధు, వీరగొట్టపు అప్పారావు, నడింపల్లి నాగరాజు, పి మురళి, కోయ శ్రీనివాస్, బొక్క బాపూజీ, బొర్ర నాగరాజు, మేకల నరేష్, జి డాడీ హేమంత్ కుమార్, పొనకాల చిరంజీవి, కేతా విజయ్ కుమార్, పాలూరి శ్రీధర్, ఐలూరి రామకృష్ణ, యాతం శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, బొక్క నాగరాజు, పామర్తి మహేష్, పామర్తి సతీష్, కట్టాశ్యాం, పోలిశెట్టి సత్యనారాయణ, స్టాంప్ వెండర్స్ తిలక్, అందేవాసు, పెరుమాళ్ల మణికంఠ, వర్మ, హను, కిషోర్, దస్తావేజుల లేఖర్లు, అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా అమలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పుడున్న టెక్నాలజీ అనుగుణంగా అనేక సంస్కరణలు చేసి గతం కంటే భిన్నంగా కొన్ని మార్పు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ప్రభుత్వం దోహదపడుతుంది. అయితే అధికారులు చేసినటువంటి ఈ యొక్క సంస్కరణలో భాగంగా ఏదైతే ప్రైమ్ 2 అని పెట్టారో అందులో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పుల్లో కక్షిదారులకి ఓటీపీలు, అంటే అమ్ముకున్న వారికి, కొన్నవారికి కూడా ఆ యొక్క దస్తావేజ్ సంబంధించినటువంటి అమ్మిన కొన్నవారికి ఓటీపీలు వెళ్లే విధంగా తీసుకురావడం, దానివల్ల రిజిస్ట్రేషన్ శాతం కూడా తగ్గడం, ఈ యొక్క వృత్తి చేసేవారికి అధిక సమయం కేటాయింపు చేయడం, అధిక సమయం అవడం, వ్యవస్థ కొంచెం గుర్తుపడే విధంగా ఆ యొక్క సంస్కరణ ఉంది. అప్పుడు గతంలో 1 గంటలో ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు 72 గంటలు పెంచడం వల్ల ఆ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు 72 గంటలు వాళ్ళు అప్రూవల్ కోసం వెయిట్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెళ్ళడానికి చాలా అవసరం. న్యాయపరమైన అంశాలు క్రోడీకరించి దస్తావేజులు తయారు చేయడంలో నిష్ణాతులైనటువంటి మా యందు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. మొదటి నుంచి ఇదే చూపు, చిన్న లేఖల వ్యవస్థ మీద చిన్న చూపు చూస్తూనే ఉంది ప్రభుత్వం. ఈ సందర్భంగా దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, లేఖల వ్యవస్థ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఒక సక్రమ పద్ధతిలో న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాం. అంతేగాని ఇతరితర ఇల్లీగల్ వ్యవహారాలకు కూడా ఆస్కారం ఉండదు. ప్రభుత్వం ఈ సంగతి గుర్తించి లేఖల వ్యవస్థను పునరుద్ధరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ లేఖల వ్యవస్థ మీద అనేక వేల కుటుంబాలు, ఈ లేఖర్లు, సహాయకులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, ఇలాగ అనేక మంది ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం దీని మీదైనా ఈసారైనా లేఖల వ్యవస్థను గుర్తించి వారికి లైసెన్సులు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అనుగుణంగా పనిచేసేటట్టు మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో ఘోష స్త్రీలు అనేవారు, ఇంట్లోంచి బయటికి రాలేనటువంటి, అలాగే ముస్లిమ్స్ ఆడవారు బయటికి రాలేనటువంటి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ రాలేక రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ని వారి స్వగ్రహానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అటెండెన్స్ రిజిస్ట్రేషన్ అనేవారు కోరుతూ ఒక దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్టర్ వారు ఇంటికి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలో అసలు ఆ రిజిస్ట్రేషన్ అటెండెన్స్ వ్యవస్థ అనేదే లేదని ప్రతి సబ్ రిజిస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి
అనారోగ్యంగా ఉన్నవారు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు, అంగవైకల్యం ఉన్నవారు ఉంటారు. వారు ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి దూర ప్రాంతానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. వారికి వారి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని ఇది సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి విన్నవించుకుంటున్నాం. ఆనాడు జగన్ గారి ప్రభుత్వం రీసర్వే అని పేరు చెప్పి వ్యవస్థను నాశనం చేసి ఆ యొక్క రీసర్వే పూర్తి కాకుండా జోన్ సర్వేలు చేసి ఏదైతే ఆసామికి ఎకరం భూమి ఉంటే అతనికి ఎంజాయ్మెంట్ ప్రకారం 95 సెంట్లు ఉంటే ఆ డోన్ సర్వే చేసి 95 సెంట్లు ఆ యొక్క అడంగంలో నమోదు చేసి ఎకరం ఉన్న ఆసామికి ఎకరా 5 సెంట్లు, 95 సెంట్లు ఉన్న ఆసామికి ఎకరం, ఈ విధంగా అడంగలు నమోదు చేసి వ్యవస్థను పాడు చేశారు. తదుపరి కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని సరిచేసే భాగంలో ఎల్పీ నెంబర్లు కూడా తీసుకురావడం జరిగింది. సర్వే నెంబర్ల స్థానే ఎల్పీ నెంబర్. ఒక ఎల్పీ నెంబర్లో ఒక 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో 4-5 ఆసామీలు ఉంటే వాళ్ళని ఒక జాయింట్ పట్టా కింద వారిని ఎల్పీ నెంబర్ జాయింట్ పట్టా కింద ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జాయింట్ పట్టాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ డివిజన్కి వెళ్ళాలి. ఈ యొక్క సబ్ డివిజన్కి వెళ్ళే ప్రక్రియలో కూడా ఈజీగా తొందరగా అయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఆ జాయింట్ పట్టాలో ఉన్నది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఎట్ ఏ టైం చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. కొంత పరిమితమే చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అది రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు మొత్తం ఆ ఎల్పీ నెంబర్లు ఎంత ఎక్స్టెంట్ ఆసామికి ఉంటే అంత ఎక్స్టెంట్ ఆ రోజునే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. కనీసం ఒక కుమార్తెకి గిఫ్ట్ కింద ఒక 50 సెంట్లు ఎకరం ఉన్న ఆసామి ఒక 50 సెంట్లు భూమి గిఫ్ట్ రాద్దామంటే కానీ ఆ ఎకరం భూమినే గిఫ్ట్ కింద రాయాల్సిన సందర్భం వస్తుంది తప్ప 50 సెంట్లు రాసే పరిస్థితుల్లో లేదు. ఎల్పీ నెంబర్ జాయింట్ ఎల్పీ నెంబర్లో ఉన్నటువంటి భూములు ఏదైనా కూడా ఒకే రోజున రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు, మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా అయితే ఆ యొక్క ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని ఈ యొక్క అధికారులకి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేసుకున్నాం. మా ఈ యొక్క న్యాయపరమైనటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థ అధిక రెవెన్యూ వసూలు చేసే విధంగా ఈ ప్రక్రియ ఉంటుందని దీన్ని గమనించి మా యొక్క డిమాండ్స్కు ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సంస్కరణలు సవరణ చేసి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు, స్టాంపు వెండర్లు, వారి సహాయకులు, టీటీపీ ఆపరేటర్లు అందరూ కూడా ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కూడా మా యొక్క నినాదాలను వినిపించి 19, 20 ఈ 2 రోజులు కూడా మేము ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కనుక ప్రజలు కూడా సందర్భంగా మాకు సహకరిస్తున్నారు. న్యాయపరమైన ఈ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం గ్రహించి సంస్కరణలు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వృద్ధిలోకి వచ్చే విధంగా, రెవెన్యూ పెరిగే విధంగా సహకరించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సంస్కరణలు ఉండాలని ఈ సందర్భంగా పెద్దలు తెలియజేసుకుంటూ మధ్యకాలంలో జగన్ గారు వచ్చినటువంటి 2.5 అనే వెర్షన్లో ప్రజలందరూ కూడా కొంత సౌకర్యంగానూ చాలా అసౌకర్యంగా ఉంది. ఈ మధ్యలో ఓటీపీలు అని పెట్టారు. ఆ ఓటీపీల మూలన నిరక్షరాస్యులు చాలా మంది ఉంటారు. ఆ నిరక్షరాస్యులు ఓటీపీలు అవి చేయడానికి చెప్పడానికి వాళ్ళకి కూడా కుదరలేదు. ఒక ఓటీపీ 2 సార్లు వస్తుంది, పైగా ఒకసారి సెల్ ఇచ్చాక సెల్కి మళ్ళీ తిరిగి సెల్ కన్ఫర్మ్ అని ఓటీపీలు ఇలా వస్తుంది వలన ప్రజలందరూ ల్యాబ్లో ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీలునామాలు ఒకటి ఇదివరకు ఇంటికి వచ్చి చేయడానికి వీలునామాలు అందుతుండేది. ఈ మధ్యకాలంలో వీలునామాలు అటెండెన్స్ అనేది తీసేశారు. అది వలన మరియు వయోవృద్ధులు వాళ్ళు వచ్చి చేయాలన్నా కూడా ప్రాబ్లం. దస్తావేలన్నీ కూడా పూర్వం ప్రైవేట్ పెట్టేవారు, ఈ మధ్యకాలంలో తీసేశారు. మరి అటువంటి మొత్తం అన్ని దస్తావేలు కూడా ప్రైవేట్ కింద దాన్ని ఫీజు కట్టుకున్నారు. ఊరికే ఎవరికి చేయట్లేదు కాబట్టి ఫీజు కట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ అందరికీ కూడా అనువుగా ఉండేలా ప్రజలందరికీ అనువైన పద్ధతిలో పూర్వం నుంచి ఉన్న ప్రకారం తిరిగి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్ నందు ఒలింపియాడ్ అవార్డ్స్ ప్రధానోత్సవం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనపరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్ను భీమవరంలో నెంబర్ 1 పాఠశాలగా తీర్చిదిద్దుతామని, దీనికి మేనేజ్మెంట్ పూర్తి సహకారం అందిస్తున్నారని, పాఠశాల దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహం అందించడం వల్ల
ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ నిర్వహించిన పరీక్షలలో స్టేట్ టాపర్స్ గాను స్కూలు క్లాస్ టాపర్స్ గాను నిలిచారని తెలియజేశారు. అవార్డు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపల్ సత్యమూర్తి మాట్లాడుతూ ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో పోటీతత్వం పెరిగి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి చేరడానికి తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ సంవత్సరం నుండి పాఠశాలలో ఐఐటీ కోర్సు ప్రవేశపెట్టామని దీనిలో విద్యార్థులు బాగా రాణిస్తున్నారని అన్నారు. ఒలింపియాడ్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ చంద్రవాడ నిర్మలా కుమారి మాట్లాడుతూ త్వరలోనే పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోబోతుందని, పాఠశాల సిబిఎస్ఈకు అప్డేట్ అవ్వడం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కరాటే తరగతులు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రెసిడెంట్ జీవీ నరసింహరాజు మేనేజ్మెంట్ వారు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నారని తెలియజేశారు. ఈ ఒలింపియాడ్ పరీక్షలను గత 10 సంవత్సరాలుగా హైస్కూల్ నందు గత 3 సంవత్సరాలుగా 1 నుండి 5వ తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్నామని వివరించారు. ఘన విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. విద్యార్థులు సాధించిన ఈ ఘనతకు దోహదమైన పాఠశాలను ప్రోత్సహిస్తూ ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ సంస్థ పాఠశాలకు గోల్డెన్ స్కూల్ అవార్డు, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డులను అందజేసిందని అన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన ఉపాధ్యాయులకు ఇన్స్పైరింగ్ అవార్డులను అందజేశారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు జి ఐశ్వర్య, పీవీడీఎం కార్తీక్లకు ప్రశంసా పత్రాలు, స్వర్ణ పథకం, నగదు బహుమతులను అందజేశారు. 9 మంది విద్యార్థులకు ఎక్సలెన్సీ అవార్డులను, పలువురు విద్యార్థులకు టాపర్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ స్కూల్లో చాలా కార్యక్రమాలు పెడుతున్నాం. అందులో భాగంగా మరి అన్నింటిలోని కాంపిటీషన్లో ఒలింపియాడ్ అండ్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఉంది. కీర్తి పెంచాలని పిల్లల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం.
చాలా మంది సెలెక్ట్ అయ్యారు. స్టేట్ లెవెల్లో కూడా 1-2 వచ్చినాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్టూడెంట్స్ ఎదరికెళ్తారనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. మనం ఇవాళ కరాటే పెట్టాం. మొత్తం ఏదైనా మనకి ఎన్ని పిల్లలకి ఏది బాగా స్పిరిచువేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆలోచించి మరి ప్రిన్సిపాల్స్ గారితో ఆలోచించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి దీనికి అందరికీ మనకి మేనేజ్మెంట్ పూర్తి సహకారం ఉంది. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కానీ మేనేజ్మెంట్ కానీ పూర్తి సహకారం ఉన్న వాళ్ళని కార్యక్రమాలు అన్నీ చేయగలుగుతున్నాం. నా దృష్టిలో ఈ స్కూలు దినదినాభివృద్ధి చెంది భీమవరంలోనే మంచి స్కూల్స్లో ఒక స్కూల్గా తయారు చేద్దామనే ఉద్దేశం. పిల్లలందరికీ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇది మన తక్కువ ఫీజులో భీమవరంలో ఉన్న స్కూల్స్లో ఒక స్కూల్గా మంచి స్కూల్గా తయారు చేయాలనే ఉద్దేశం. సామాన్యులకు కూడా చదువుకునే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఉద్దేశంలో కూడా ముందు ఈ మెరిట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక ప్రైజులు కూడా ఇవ్వడానికి అల్యూమినియం పెట్టాం. కాలేజీ అల్యూమినియం ఏర్పడింది. మరి మంచి పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా డబ్బు కలెక్ట్ చేసి ఎవరైతే ఈ మెరిట్ వస్తారో వాళ్ళకి మనం బాగా ప్రోత్సహిద్దాం అనే దృష్టిలో కూడా ఉంది. ప్రత్యేకించి ఏంటంటే ఈ ఒలింపియాడ్ అనేది మీకు కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతుంది. మిగతా ఆటల్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది కొద్దిగా 3 ఏళ్ళు బట్టి హై స్కూల్లోని మన ఖాళీ హై స్కూల్లో అయితే ప్రైమరీలోని హై స్కూల్లో 11 ఇయర్స్ బట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. చాలా సంతోషం. మనం కూడా ఏంటంటే టీచర్స్ని కూడా మీ అందరి పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారు. టీచర్స్ని కూడా మంచి టీచర్స్ని తీసుకొచ్చి ఇవాళ మనం బాగా చేయగలుగుతున్నాం. అందరూ టీచర్స్ కూడా కష్టపడుతున్నారు. వారికి కూడా నా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని కోరుకుంటూ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నా కంగ్రాచులేషన్ చెప్తూ ఐఐటి కోర్సులు ప్రారంభించి మరి బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మరి దానికి చాలామంది చేరారు. దానివల్ల బాగా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. I want to say one thing. Our pride lies in our students' achievement. This is always proved with DNR school. Why I tell you this is because it has a long legacy. Not only it's 1 year or 2 year, it has a long legacy. So it is proved always in achieving medals, in achieving sports, in everything. DNR is a head. It is always a friend and it is moving ahead. And I want to tell you here, in order to adopt competitive spirit among the students, we are trying to give our best to the students. Here, like competitive exams, Olympiad exams. In order to develop the competitive spirit, we are conducting Olympiad exams from the 1st standard to 10th standard. So we are applying and so the students are applying for it and they are achieving medals, excellence medals, state medals, national level, state and class toppers, school toppers in all these things. And one more thing I want to tell you, this year we started IIT NEET Foundation from grade 6th to 10th class and the course is running successfully. So almost 100 students are registered with IIT NEET Foundation and also we are running it very successfully. The main intention of this program is also to make the students in a potential candidate in the future world. Olympiad గురించి చెప్పడానికి ఫస్ట్ I will turn my speech into Telugu. అందరికీ మనకి బాగా అర్థమవుతుంది తెలుగులో చెప్తే. మన DNR స్కూల్ 1978లో గోకరాజు రంగరాజు గారు అధ్యక్షతన ప్రారంభమైంది. ఇప్పటి వరకు 48 ఇయర్స్ గా నిరంతరంగా చక్కగా కొనసాగుతుంది. ఇంకా 2 years లో మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటాం ఘనంగా. ప్రతి సంవత్సరం మనం ఏదో ఈవెంట్స్ చేస్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో మనకి సిబిఎస్ఈకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాం. సిబిఎస్ఈకి ట్రాన్స్ఫర్ అవటం వల్ల కొన్ని యాక్టివిటీస్ మనం ఎన్హాన్స్ చేసాం, పెంచాం. అందులో మొదటి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ యూరో ప్రాజెక్ట్. దట్ ఈస్ నాట్ చీప్. నియర్లీ వీఆర్ స్పెండింగ్ 10 lakhs యూరో. అది మీరు చూస్తారు, ఫస్ట్ లోనే మీరు అవుట్పుట్ వచ్చేది మనకి. నెమ్మదిగా దాని రిజల్ట్ మనకి తెలుస్తుంది. టీచర్స్ని కూడా మేము అపాయింట్ చేసుకున్నాం. తర్వాత కరాటే యూలో ఏమో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ప్రపంచంలో మన పిల్లలు చక్కగా ఎక్కడైనా తిరగడానికి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే తర్వాత కరాటే ఇంట్రడ్యూస్ చేసాం. కరాటే ఎందుకంటే వాళ్ళ దేహదారుఢ్యం
పెంపొందడానికి, డిసిప్లిన్ రావడానికి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ పెంపొందడానికి, వాళ్ళ ఫిజిక్ బాగుండడానికి ఈ రోజుల్లో సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సెల్ ఫోన్, డ్రగ్స్, ఇంకా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అవ్వకుండా ఇలాంటి కరాటే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు మేనేజ్మెంట్. మన మేనేజ్మెంట్ దీనికి సహకారంగా మన ప్రెసిడెంట్ నరసింహరాజు గారు అన్ని విధాలుగా సహకారం ఇస్తారు. మన జాయింట్ సెక్రటరీ సార్ కొనుపరాజు రామకృష్ణరాజు గారికి అన్ని విధాలుగా సార్ కూడా చాలా ఇంట్రెస్ట్, స్కూల్ని అభివృద్ధి చేయాలి, ఇది పెట్టాలి అది పెట్టాలి అని ఎప్పుడు మాకు ఇద్దరికి ప్రిన్సిపల్ గారికి నాకు చెప్తా ఉంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఒలింపియాడ్, ఈ ఒలింపియాడ్ అనేది హై స్కూల్లో గత 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల నుంచి రకరకాలుగా జరుగుతుంది. ఒక 3 years నుంచి మేము టుగెదర్ గా ఇండియన్ నేషనల్ టాలెంట్ ITO ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ అని దీన్ని స్టార్ట్ చేసాం. ఇది నేషనల్ లెవెల్లో జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా, యాక్చువల్లీ ప్రైమరీ నుంచి అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ నియర్లీ 300, లాస్ట్ ఇయర్ 200, ఈసారి 150, టైం తక్కువ ఉంది కాబట్టి 150 మెంబర్స్ అటెండ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ అటెండ్ అయిన వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్, ఇట్ ఇస్ నాట్ ఈజీ స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో. మొత్తం స్టేట్ అంతట్లో 2 స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. వాళ్ళకి అవార్డ్ చేస్తాం, బహుమతి ప్రదానం చేస్తాం. 2 స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి, 10 ఎక్సలెన్స్ వచ్చినాయి. అట్లానే 30 టాపర్స్ వచ్చారు ఈ పిల్లలందరికీ. అలాగే హై స్కూల్ నుంచి కూడా స్టేట్ ర్యాంక్స్, టాపర్స్ అలాగా ఉన్నారు. అక్కడ నోబెల్ మైండ్స్, IIT అన్ని అవార్డ్స్ ఇద్దామని ఈ వేదికను అలంకరించడం జరిగింది. మరి పిల్లలందరినీ ఎందుకు పిలిచామంటే పిల్లలు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. వచ్చిన వాళ్ళు మెడల్స్ వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు కూడా మేము కూడా తెచ్చుకోవాలని వాళ్ళ పట్టుదల ఉండాలి. అందరూ తెచ్చుకుంటే అందరికీ ప్రైజులు వస్తాయి, ఎవరు డిస్కరేజ్ అవ్వదు, అందరికీ ప్రైజులు రావాలి అని మా ఉద్దేశం. దీనికి మేనేజ్మెంట్ సహకారం చాలా ఉంది, అలాగే పేరెంట్స్ ప్రోత్సాహం కూడా, ఎంకరేజ్మెంట్ ఉంది. చెప్పిన వెంటనే దేనికైనా రెస్పాండ్ అయిపోయి చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ సంస్థలో క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పెండింగ్ DAను వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నరసాపురం డివిజన్ జేఏసీ కన్వీనర్ గుబ్బల శ్రీకాంత్, భీమవరం డివిజన్ జేఏసీ కన్వీనర్ ఎన్ శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు దశల వారీగా పోరాటాలు చేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. जिंदाबाद जिंदाबाद एसी जिंदाबाद 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 एसी जिंदाबाद विद्युत उद्योगुల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత जिंदाबाद जिंदाबाद एसी जिंदाबाद 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 एसी जिंदाबाद 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 एसी जिंदाबाद 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 एसी जिंदाबाद विद्युत उद्योगुల కార్మికుల ఐక్యత जिंदाबाद 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 विद्युत उद्योगुల కార్మికుల ఐక్యత विद्युत उद्योगुల కార్మికుల ఐక్యత जिंदाबाद जिंदाबाद एसी जिंदाबाद 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 एसी जिंदाबाद विद्युत उद्योगुల కార్మికుల ఐక్యత विद्युत उद्योगुల కార్మికుల ఐక్యత विद्युत उद्योगुల కార్మికుల ఐక్యత जिंदाबाद जिंदाबाद एसी जिंदाबाद जिंदाबाद जिंदाबाद
విద్యుత్ సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రాష్ట్ర నాయకత్వం జేఏసీ పిలుపు మేరకు 5 రోజుల నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అలాగే నీలి నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలని, అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్ ఉన్న డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలి, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఉన్న సమస్య కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలు దఫాలుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా ఇవాళ రేపు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. దానిలో భాగంగా 22వ తారీఖున భారీ ర్యాలీతో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ కలెక్టర్లకు కూడా వినతి పత్రం సమర్పించాలని మా యొక్క నాయకత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా 22 కూడా ఇక్కడ భీమవరం కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రం అందిస్తామని, మా యొక్క సమస్యలు తీర్చే వరకు ఈ యొక్క మొండి వైఖరి వీడేది లేదు, ఎట్టి పరిస్థితులైనా సరే మా యొక్క డిమాండ్స్ అంగీకరించి ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే చేపడతామని చెప్పి మీడియా ద్వారా గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు దశల వారీ ఆందోళన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ఒత్తిడి తీసుకొచ్చి మా కోరికలన్నీ నెరవేర్చాలని ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్యలన్నిటికీ దఫాలుగా అనేక సార్లు మేనేజ్మెంట్ కి మొరపెట్టుకున్నా గానీ వారు వినిపించుకునే పరిస్థితుల్లో మేము ఈ కార్యాచరణకు దిగితమే. ఈ కార్యాచరణ ఇప్పుడు దాకా చాలా దిగ్విజయంగా జరిగింది. ముందు కార్యక్రమాలు కూడా ఇంతే దిగ్విజయంగా చేసి మేము మా సమస్యలన్నీ పరిష్కరించుకుని విజయం సాధిస్తానని ఈ సభాముఖంగా నేను మనవించుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.